ఓకే. 'రామ్ పోతినేని' గారి 'ఆంధ్ర కింగ్' తాలూకా ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమాతోటైనా సినిమా హిట్ అవ్వాలి అండ్ ఆల్సో ఆయన పెద్ద సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నా. బట్ సినిమా బాగుండదు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగుంటేనే బాగుంటది. నాకంతే సినిమా బాగుంటేనే బాగుంటదన్నట్టు. సో, ఐయామ్ ఎక్సైటెడ్ అని చెప్పలేను. ఇప్పటివరకు వచ్చిన పాటల్లో ఫస్ట్‌ది ఒకటే బాగా విన్నాను. అండ్ ఆల్సో 'అయ్యయ్యో పోయే' సాంగ్ అది మన ఆ పాట అది 2 మంచిగా అనిపించినాయి. మిగతా ఏవి సాంగ్స్ వినలేదు నేను. సో, నవంబర్ 27థ్ వస్తుంది సినిమా రిలీజ్. సో, ఐయామ్ ఎక్సైటెడ్. చూద్దాం ఎలా ఉంటదో. సో, ఐ రియల్లీ హోప్ బాగుండాలని. సో, వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ ద ట్రైలర్ ఆఫ్ 'ఆంధ్ర కింగ్' తాలూకా. వెళ్ళండి 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 10 నిమిషాల్లో ఆట మొదలైపోద్ది. ఏంటి సాగర్, ప్రింట్ ఓకే. రాకపోతే అద్దాలు పగలగొడతావు, కాలేజ్లో గొడవలు పడతావు, ఆహా. టికెట్లు లేకపోతే పరువు పోద్ది అంటావు. అసలు పరిచయమే లేని వ్యక్తి కోసం ఇదంతా ఏంటి? పిచ్చి కాకపోతే పిచ్చా అభిమానం అండి బాబు. 'ఆంధ్ర కింగ్' కళ్ళెరికెక్కాయా? లేదురా, నెత్తి మీద ఉన్నాయి. తల ఎత్తుకుని చూసే మనసు ఉన్నప్పుడు కళ్ళు నెత్తి మీద ఉంటాయి. నా కథకి ఆయనే హీరో. నాకు మాత్రం నీ కథకి నువ్వే హీరోలా కనిపిస్తున్నావు. మొదటిసారి తెలుసా ఓకే. నువ్వు సూర్య సినిమాకి వచ్చి నన్నే చూస్తూ ఉండిపోవడం. నా ప్రేమకి శుభం కాడిపడే తంతనే లవ్ స్టోరీకి ఏదో అవుతుంది. చూపుతో పుట్టిందే, గుండెలో సేరిందే, ప్రేమని తెలిపిందే, కలిసాంగా మనమే అందే. ఆహా. నువ్వింతే ఇక నీ బతికింతే. నువ్వెంత నీ బతుకెంత? నా ఏం? థియేటర్లో 4 టికెట్ ముక్కలు సంపాదించుకోవడానికి తప్ప బయట అడుగు పెడితే దేనికి పనికి వస్తావురా? ఆంధ్రా కింగ్ ఫ్యాన్స్ అని ఎగతాలు చేశాడరా. ఆడికి మనం ఏంటో చూపెట్టాలి. జీవితం అంటే సినిమా కాదు, ఓకే. బయటికి రా. రే, మేమైతే దీన్ని పిచ్చి అంటాం సాగర్. ఏంది? ఆడి తరపున లోకల్ ఎమ్మెల్యే వస్తాడు. నీకెవడొస్తాడరా? నీ సినిమా హీరో చేస్తాడా? అన్నయ్య వచ్చి కొడతారా? వ్యక్తుల పేరిదే. అతన్ని కలవడానికి వెళ్ళాల్సింది కూడా ఓహో. నేనే. స్టార్ అనేవాడు అద్దాల స్టార్ అండి సూపర్ ఫ్యాన్. అంతేగాని రోడ్డు మీదకి వస్తే పల్లకి మోస్తున్న అభిమానులు కూడా దించేస్తారు. మా హీరో రికార్డు మళ్ళీ మా హీరోతో బ్రేక్ చేయించాలో మాకన్నా భాగం కావడం తెలియదన్నా. ఈ ఒక్క మెట్టెక్కటం కోసం ఎందుకు చేయించాలి బ్రో రికార్డులు వాళ్ళది? సినిమా చేయించాలి కానీ. వాడున్నాడని నాకు తెలియకపోవచ్చు, కానీ నేను ఒకడు ఉన్నానంటే అది వాడి వల్లే. ఆ డైలాగ్ బాగుంది. సూర్య సాగర్ రెండు ఆంధ్ర కలిసి కింగ్ ఉంటాయి తాలూకా. కానీ ఎప్పటికి కలవరా. కలవకపోయినా చూసావురా, చూడటానికి ఎంత బాగుందో. క్లైమాక్స్ సాంగ్ డిసైడ్ డైలాగ్ కూడా చాలా బాగుంది. అంతే. అంటే బేసికలీ ఏంటంటే లైక్ ఫ్యాన్ మొత్తం నా హీరోనే నా లైఫ్ అన్నట్టుగా జీవిస్తుంటే అది కాదురా భయ్, ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా నీ లైఫ్ సరిగ్గా చూసుకో అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. చుట్టుపక్కల ఉందో నీ అంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి ఎప్పుడైనా కానీ. అభిమాని ఉండదు కరెక్ట్. నాకైతే మాత్రం ఫ్యాన్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా, అభిమానం ఉంటుంది. నేను కూడా చాలా మందికి ఫ్యాన్ అయి ఉన్నా క్యారెక్టర్. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇండివిజువాలిటీ ఉండాలి. నీకంటూ నీ లైఫ్లో నువ్వేం చేస్తున్నావు అది ఉండాలన్నమాట. సో ఈ మూవీలో అది చూపిస్తే హ్యాపీయే. అండ్ ఫ్యాన్ కోసం హీరోనే దిగొస్తున్నాడు అనే ఒక పాయింట్ మీద తీసుకొస్తున్నారు అనిపిస్తుంది. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దట్ డెఫినెట్లీ. అండ్ ఆల్ ఐ కెన్ సే ఇస్ సిల్లీ రీజన్ ఉండొద్దు అట్లని చెప్పేసి లైక్ ఫ్యాన్సే లేపేస్తున్నారు, ఫ్యాన్సే చెప్పిస్తున్నారు అనొద్దు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనంటే మన హీరోకి ఈ టీజర్కి ఇన్ని లైక్లు వచ్చినాయి, ఇన్ని వ్యూస్ వచ్చినాయి, ఇన్ని రికార్డులు కొట్టింది, ఫ్యాన్స్ లేపిస్తున్నాం. నన్ ఆఫ్ దెమ్ మ్యాటర్స్ యాక్చువల్లీ. డస్ నాట్ మ్యాటర్. మన ఫ్యాన్స్ ఎంజాయ్ చేసుకోవడానికి తప్ప. అండ్ దాంట్లో కూడా ఇప్పుడు ఒక ప్రెస్టీజ్ ఇష్యూ క్రియేట్ అయిపోయింది కానీ అవి ఏవి పెద్ద పనికిరావు. సినిమా బాగుందా లేదా, మెజారిటీ నచ్చిందా లేదా, సినిమా డబ్బులు వచ్చినా లేదా, పోస్టర్లు వేసుకుంటారు, అన్నీ వేసుకుంటారు, ఎవ్రీథింగ్ ఇస్ ఫేక్ రైట్ నో. సినిమాలు చెప్పిందని అనట్లేదు. జనరల్గా ఇప్పుడు ఆ సినిమాలు ఏ చూపిస్తున్నారో అది రియల్ లైఫ్లో చాలా ఉంది కాబట్టి సినిమా తీశారు కదా, అదొకటి వేరే విషయం. కానీ ఏమో బ్రో, అంటే ఇది చాలా బాగా చెప్పే మ్యాటరే. ఎందుకంటే లైక్ ఫ్యాన్స్ అనేది ఎగిపోతుంది అండ్ చాలా ఎక్కువ ఉందన్నమాట. ప్రస్తుతానికి అయితే మాత్రం ప్రతిదానికి ఏదో ఒక రకంగా ఫ్యాన్ వార్స్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కర్ణ అర్జున వర్సెస్ ఆ వర్సెస్ ఫ్యాన్ కూడా జరుగుతున్నాయి, ఫ్యాన్ వార్లు కూడా జరుగుతున్నాయి. సో దాన్ని వడిసి అది ఆ రేంజ్లో ఉన్నప్పుడు వీళ్ళు దీన్ని ఎంత సెన్సిబుల్గా చూపిస్తారు. అండ్ ఆల్సో నాకు ఫ్యాన్ మూవీ చాలా చాలా ఇష్టం. కాకపోతే అది ఒక డ్రాస్టిక్ టర్న్ తీసుకుంటుంది. ఈ సినిమాలో అలా తీసుకుంటుందా. అండ్ ఆల్సో
ది ఎండ్ ఆఫ్ ద డే ఇండివిజువలిస్టిక్గా నీకు ఉండాలి. నువ్వు ఒకరి ఫ్యాన్ అని చెప్పుకునే దానికంటే నువ్వు అని చెప్పుకుంటే ఇంకా బెటర్ నా ఫీలింగ్. అంటే ఆ ఫ్యాన్ నువ్వు ఓకే, ఒక గుంపులో నువ్వు ఒక కమ్యూనిటీలో నువ్వు, బట్ ఆ కమ్యూనిటీ కంటే లైక్ ఇండివిజువల్గా నువ్వు గ్రో అయితే ఇంకా బాగుంటుందని నేను పర్సనల్ నమ్ముతాను. నేను కూడా చాలా మందికి ఫ్యాన్నే, నేను కూడా చాలా ఫిల్మ్స్కి ఇష్టపడ్డాను, అభిమానినే. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నేను కావాలి. తర్వాత లైక్ అవన్నీ వేరే వస్తాయి. నా ఇష్టాలు, నా అనుగుణాలు, నా అభిమానాలు వేరే. సో అది నేను అట్లా నమ్ముతా. సో మీకు ఎలా అనిపిస్తుంది ఒక ఫ్యాన్ అండ్ ఆల్సో సూపర్ స్టార్? మీరు నిజంగానే ఈ ఫ్యానిజం లోపల ఉంటారా? #TFI బానిస మీరు దానిలో ఉన్నారా? కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ సినిమా బాగుండాలి భయ్యా, బాగుంటే హ్యాపీ, నాకు ఇంకేమంతో. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. సబ్స్క్రైబ్ అయితే కొట్టేసి. బై.